ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా తుమ్మలగూడెం వాస్తవ్యులైన వి వెంకటేష్, స్వాతి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి రావడం ఎంతో ఆనందదాయకం. వారి ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వారి ఆనందాన్ని అనాథులతో పంచుకోవడానికి సేవాశ్రమానికి విచ్చేశారు. ముందుగా భక్తులంతా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. జలనీలగోత్రోద్భవస్య వెంకటేశ్ నామదేశ్య స్వాతి నామ్నేం వడ్లకొండ రమేష్ నామదేశ్య కవితా నామ్నేం భవేష్ నామదేశ్య జశ్వంత్ నామదేశ్య బిట్టు నామదేశ్య వడ్లకొండ నరేష్ నామదేశ్య మమతా నామ్నేం భిక్షపతి నామదేశ్య మాతృమస్థానేం సుగుణం మానాంనేం అంతేనా సహ కుటుంబానాం తదః. భక్తితో పుణ్యలింగానికి అభిషేకం చేసి అర్చకుల ఆశీస్సులను పొందారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి తమ వంతుగా ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా వెంకటేష్, స్వాతిగార్లకు పాప పుట్టిన శుభ సందర్భంగా వారి కుమారుడు భవేష్ను కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగం చేస్తూ అభాగ్యుల మనుగడకు సహాయం అందించి వారి గొప్ప మనస్సును చాటుకున్నారు. అనంతరం రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న నిర్భాగ్యులకు కొత్త వస్త్రాలను, అరటిపళ్లను వితరణ చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. పాపరాకతో వెళ్లి విరిసిన ఆనందాన్ని అనాథులతో పంచుకున్న వెంకటేష్, స్వాతి దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వారి పాప ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేశాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే ఇక్కడ ఇది లుక్ లైక్ ఎట్లా ఉందంటే ఒక దేవాలయం లాగా పీస్ఫుల్గా. ఇప్పుడు ఈవెన్ దో కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఎంత కేర్ తీసుకుంటున్నారో ఆ విధంగా సపరేట్గా వార్డు, మేల్ వార్డ్ అండ్ ఫీమేల్ వార్డ్ సపరేట్లీ, అండ్ వాళ్ళు టేక్ కేర్ ఆల్సో ఎస్పెషల్లీ ఫర్ మెయింటెనెన్స్ దట్ ఐడెంటిటీ కార్డ్, లైక్ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ఎట్లా ఐడెంటిటీ కార్డ్ ఎట్లా ఉంచుకుంటారో ఆ టైప్లో వాళ్ళు ఎవరంటే ఈజ్ ద స్టాఫ్ ఆర్ నాట్ అదర్ పర్సన్ అని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈజీ టు వాళ్ళ యూనిఫామ్ అండ్ వాళ్ళ ఐడెంటిటీ ఐడి కార్డ్. దట్ ఈస్ ద వెరీ నైస్ ఇన్ దిస్ ఈ టెంపుల్. నాట్ ఓన్లీ ఇది అనాథాశ్రమం, దిస్ ఈజ్ ద పుణ్యక్షేత్రం. అంటే పుణ్యక్షేత్రం లాగానే ఉంది, ఎందుకంటే ఇది ఇంత చాలా చక్కగా ఆర్గనైజ్ చేసేటువంటి ఆర్గనైజర్స్కి. అండ్ ఎందుకంటే ఇక్కడికి ప్రతి ఒక్కరు విజిట్ చేసి వాళ్ళకి వంతు సహాయంగా, ఎందుకంటే ఇది ఒక పుణ్యక్షేత్రంలో ఇప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి వారికి, అనాథలైనటువంటి వారికి మనం చాలా సాయం చేసినట్టయితే మనకంటూ మనకు నెక్స్ట్ పునర్జన్మ ఉంటుందని నేను భావిస్తున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 600 మంది అభాగ్యులకు 3 పూటల అన్నదానం కోసం పదుల సంఖ్యలలో ఆశ్రమ సిబ్బంది సేవలందిస్తారు. తాజా కూరగాయలతో, మేలు రకమైన బియ్యంతో నాణ్యతను పాటిస్తూ వంట చేయడం జరుగుతుంది. మానవ నివాసాలలో వండినట్లు రుచిగా, శ్రద్ధగా వంట చేసి అనాథులకు వడ్డిస్తారు. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.